హాయ్, మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరెవరు ఉంటారో తెలుసా? ఏ ఫైల్ అయినా అక్కడ ఇస్తే అది ఎక్కడి నుంచి ఎవరికి మూవ్ అవుతుందో తెలుసా? వాళ్ళు తెలియకపోతే నేను ఇప్పుడు మీకు దాని గురించి క్లియర్గా వివరిస్తాను. మనం మొదట క్రింది స్థాయి అధికారుల నుంచి చూద్దాం, అంటే ఫైల్ మూవ్ అయ్యే విధానం. క్రింది స్థాయిలో క్లర్క్, ఆఫీస్ బాయ్ ఉంటారు. ఫైల్ మూవ్మెంట్ అండ్ డాక్యుమెంట్ హ్యాండ్లింగ్, రికార్డ్ నిర్వహణ ఇతను చేసే పని. తర్వాతది 6వ స్థాయిలో డేటా ఎంట్రీ, ఏదైనా ఫైల్ను ఆన్లైన్ ఎంట్రీ, మీ భూమి అప్డేట్స్, అప్లికేషన్ స్టేటస్ అప్డేట్ ఇతని పని. 5వ స్థాయిలో సర్వే, భూమి సర్వే, సరిహద్దుల కొలతలు, FMB స్పీచ్లు తయారు. 4వది BRO, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. గ్రామ స్థాయి భూ రికార్డ్, అడంగల్ 1B వివరాలు, స్థానిక ధృవీకరణ. 3వ స్థాయిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ RI, ఇతని పని ఫీల్డ్ వెరిఫికేషన్, స్థానం విచారణ రిపోర్టు పరిశీలన. 2వ స్థాయిలో డిప్యూటీ తహసీల్దార్, ఫైళ్ల తనిఖీ, కార్యాలయం పర్యవేక్షణ, రెవెన్యూ ప్రక్రియలో మానిటరింగ్ ఇతను. చివరిది పై స్థాయిలో 1వ స్థాయిలో తహసీల్దార్ MRO ఉంటారు. రెవెన్యూ పరిపాలన, సర్టిఫికేట్ల ఆమోదం, వివాదాల పర్యవేక్షణ, ప్రభుత్వ భూముల పర్యవేక్షణ ఈ పని. ఈ ఎంప్లాయీస్లో ప్రతి ఎంప్లాయీకి ప్రత్యేక బాధ్యత ఉంటుంది. ఇవి మనం తెలుసుకుంటే ఏ ఫైల్ ఎక్కడ ఎలా మూవ్ అవ్వాలో కరెక్ట్గా ఐడియా వస్తుంది. ముఖ్యంగా ఒక అప్లికేషన్ మనం పెట్టినప్పుడు అప్లికెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్త, అప్లికేషన్ ID సేవ్ చేసుకోవాలి, మీ సేవ రిసిప్ట్ మెయింటైన్ చేయండి, ఆన్లైన్ స్టేటస్ వెరిఫై చేయండి, రైట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఇలాంటి మంచి యూజ్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.